తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ శిక్షలో ఆఖరి గడియలు. తీర్పు చెప్పేటప్పుడు వాదోపవాదాలు జరిగినాయి. 3 చోట్ల యేసు ప్రభువు వారి దగ్గరికి నుంచున్నాడు. మొదట మత పెద్దల దగ్గర యేసు ప్రభువు వారు నుంచున్నాడు. రెండవది అయితే కనుక ప్రజాప్రతినిధుల దగ్గర, అంటే హేరోదు రాజు దగ్గర యేసు ప్రభువు నుంచున్నాడు. మూడవది అయితే కనుక రోమన్ గవర్నమెంట్ దగ్గర, అంటే న్యాయాధిపతుల దగ్గర యేసు ప్రభువు నుంచున్నాడు. 3 చోట్లకి తిరిగాడు. బైబిల్ ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చరిత్ర గురించి ఇలా చెప్పిందండి. 2000 సంవత్సరాల క్రితమే ఇదిగో ఈరోజు మన దేశ పరిస్థితిని గురించి, ఈరోజు మన ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ ఎలా ఉంటుందో 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. మన భారతదేశపు ప్రాచీన గ్రంథాల్లో కూడా ఈ టైప్ ఆఫ్ సెటప్ ఉండదు. ఇప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గర ఏం జరిగిందో ఈరోజు అదే గవర్నమెంట్ మన దగ్గర ఉంటుంది. మొదట ఊరి పెద్దలు లేదా మత పెద్దలు అయితే కనుక కొద్దిపాటి న్యాయ విచారణ అయితే కనుక చేస్తారు. తప్పులు జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోరండి. ముందుగా అయితే కనుక న్యాయ విచారణ అన్న ఉద్దేశంతో పిల్లలు ఇక్కడ తెలిసిన వారు, కొంచెం ఊరిలో గౌరవప్రదంగా ఎవరైతే ఉంటారో, కొంచెం మాటగారితనం కలిగిన వారు, మనుషుల్ని అయితే కనుక మెప్పించి ఒప్పించగలిగిన పెద్దల దగ్గరికి ముందు తీర్పు కోసం వెళ్తారు. ఎవరైనా ఏదైనా గొడవ జరిగితే కనుక మన ఊరిలో కూడా అలాగే జరుగుతుంది. తర్వాత ఇది కుదరలేదు అనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా రాజకీయవేత్తలు అందరూ కల్పించుకుంటారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్తారు, పోన్లేండి ఇంత గొడవ ఎందుకులేండి, వాళ్ళ మీద కేసులు పెట్టకండి, సర్ది చేసి పంపించండి, రాజీ చేసి పంపించండి అని కూడా చెప్తారు. ఇక అక్కడ కూడా తెగలేదు అనుకుంటే కనుక కోర్టు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లాయర్లు చూసుకుంటారు. ఇక ఎవరి మాటలు అక్కడ పనికిరావు. వాదోపవాదాలు, రుజువులు, సాక్ష్యాలు ఈ మాత్రం పనికొస్తాయి. ఇదే పరిస్థితి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కాలంలో. ఎందుకంటే రోమియోలు ఆ రోజునే ఒక సిస్టమేటిక్ గవర్నమెంట్ని అయితే కనుక వాళ్ళు ఏర్పరిచారు. అది మన భారతదేశానికి అయితే కనుక 1947 సంవత్సరం వరకు మనకు అలవాటు కాలేదేమో కానీ 70 సంవత్సరాల నుంచి మనకైతే కనుక ఈ అవకాశం వచ్చింది. వాళ్ళు 2000 సంవత్సరాల క్రితమే ఇగో ఈ విధమైన సెటప్, న్యాయ వ్యవస్థ అనుకునేటప్పుడు, తీర్పులు అనుకున్నప్పుడు ఏర్పాటు చేశారు. సో యేసు ప్రభు వారు మొదట ఊరి పెద్దలు, అంటే మత పెద్దల యొక్క తీర్పు కోసం వెళ్ళాడు. అక్కడ తెగలేదు. అక్కడైతే కనుక యేసు ప్రభు మీద ఏ నేరం మోపి చంపడానికి అయితే కనుక వాళ్ళకి అవకాశం లేదు. ఊర్లో తప్పు చేశాడు, లేదా పలానా వారిని ఇలా అన్నాడు, ఇలా అంటే కనుక సాక్ష్యాలు ఏమి సరిపోలా, నెగ్గలేదు. ఇలా కాదనుకుని చెప్పి రాజుకు అప్పగిస్తే బాగుంటుంది, రాజుకు అప్పగిస్తే కనుక రాజద్రోహం కింద కేసు పెడితే బాగుంటుంది. కాబట్టి రాజు అయితే కనుక ఈ విషయంలో అయితే కనుక అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో వెంటనే తీసుకొచ్చైతే కనుక వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి తీసుకెళ్లారు. హేరోదు రాజు కూడా ఎంత చూసినప్పుడు కూడా హేరోదు రాజుకు విరోధంగా యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు. హేరోదు రాజుని అయితే కనుక విమర్శించేదే తప్ప పదవి తీసుకుందామని ఇప్పుడు కూడా యేసు ప్రభు కోరుకోలా. నేనే హేరోదు రాజుకు పోటీ అన్న సంగతి ఎక్కడా చెప్పలేదు కనుక హేరోదు రాజు కూడా ఏం చేయలేకపోయాడు. అక్కడి నుంచి అయితే కనుక కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడేమన్నారు, ఇదైతే కనుక చట్టానికి న్యాయానికి విరోధంగా చేస్తున్నాడు, రాజ్యద్రోహాలు చేస్తున్నాడు, ఇతను పన్నులు కట్టొద్దంటున్నాడు, లేకపోతే కనుక ప్రభుత్వానికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నాడని చెప్పి యేసు ప్రభు మీద నేరారోపణలు చేశారు. ఈరోజు ఒక సామాన్య మానవుని యొక్క మనసులో ఉన్న అంతరంగాన్ని ఆవిష్కరించేటప్పుడు ఖచ్చితంగా ఈరోజున్న సిస్టమ్, వ్యవస్థ ఏదైతే ఉందో దానికి విరోధంగానే మాట్లాడతారండి. ఆవేశంగా ఉన్నప్పుడు, మనకి నష్టం కలిగినప్పుడు,
అధికారుల గురించి మనం విమర్శనగా మాట్లాడతాం, ప్రజాప్రతినిధుల గురించి మనం విమర్శనగా మాట్లాడతాం. కొన్ని సందర్భాల్లో చట్టాన్ని విమర్శించేట్టుగా న్యాయాన్ని, రాజ్యాంగాన్ని కూడా విమర్శించేంత వరకు మనం వెళ్ళిపోతామండి. ఎందుకంటే వ్యక్తిగతంగా మనకు కలిగిన నష్టాన్ని బట్టి అందరినీ తప్పుపడుతాం. ఆవేశంలో పలికిన పలుకులు అవైతే కనుక చాలామంది అయితే కనుక ద్రోహం కింద పరిగణించేటట్టు ఉంటారు. అదేది కూడా యేసు ప్రభు దగ్గర అయితే కనుక చూడలేదు, నెరవేరలేదు. పిలాతు కూడా చెప్తున్నాడు, నో మీరు అంటున్నట్టు ఇతను ఏ నేరము కూడా చేయలేదు, ఇతనిలో ఏ తప్పు లేదు అన్నారు. ఏ తప్పు లేదని చెప్పినప్పుడు అందుకని ఇక పిలాతు ఒక నిర్ణయానికి వచ్చాడు, విడిచిపెట్టేద్దాం అనుకుంటే అది ఎలా కుదురుతుంది, తప్పు చేసిన వాడిని ఎలా విడిచిపెడతారో అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయనే ఉన్నాడంటే ఈరోజు పస్కా పండుగ కదా, మనకి స్వాతంత్ర దినోత్సవం, యూదులకైతే ఇది స్వాతంత్ర దినోత్సవం. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఎవరో ఒక దొంగని విడిచిపెట్టడం అనేది మనకి రివాజే కదా. కాబట్టి ఆ ఎవరో దొంగ ఎందుకు, ఇతనే కళ్ళ ముందు కనపడుతున్నాడు కనుక ఇతన్ని విడిచిపెట్టేస్తాను అన్నాడు. కానీ యేసుప్రభుని చంపాలని కసితో, ద్వేషంతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు యేసుప్రభుని విడిచిపెడతారంటే కనుక వాళ్ళకి ఏమాత్రము కూడా అంగీకారం కాలేదట. యేసుప్రభుని సిలువ వేయండి అని చెప్పి పెద్ద పెద్ద కేకలేయటం ప్రారంభించాడు. ఎంత నచ్చ చెప్పినప్పుడు కూడా, ఎన్ని విధాలుగా సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కూడా యేసుప్రభుని అయితే కనుక విడిచిపెట్టడానికి వాడు ఒప్పుకోలేదు. ఇది ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి. ఆ సమయంలో పిలాతు ఏం చేశాడు? ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నాను. పిలాతు ఏం చేస్తాడో అందరికీ తెలుసు, చంపేసరి కనుక చదువుతాను. కానీ దానికంటే ముందు మీ కుటుంబం దగ్గరికి వస్తే కూడా కొన్ని సందర్భాల్లో భార్యను బట్టో, తల్లిదండ్రులను బట్టో, భర్తను బట్టో, బిడ్డలను బట్టో కొన్ని సందర్భాల్లో వారైతే కనుక నేరం మోపబడి మీ దగ్గరికి తీసుకొస్తారు. మీ ఆవిడ సరిగా ఉండట్లేదని మీ అమ్మా నాన్న చెప్తారు. లేతే కనుక మీ అమ్మా నాన్న సరిగా ఉండట్లేదని మీ ఆవిడే నీకు చెప్తుంది. మీ భర్త కూడా అలాగే కంప్లైంట్ చేస్తాడు, మీ భార్య కూడా అలాగే కంప్లైంట్ చేస్తారు. పిల్లలు ఒక్కరు కాదు, ఎవరో ఒకరి మీద నింద వేసి మనం సమర్థించే స్థానంలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఆ గొడవను తీసుకొస్తారు. అలాంటి గొడవ తీసుకొచ్చినప్పుడు మీరు న్యాయాన్యాయాలు విచారించి, మీరు కోర్టులో జడ్జి అనుకుంటే మెల్ల గౌన్ వేసుకుని నెత్తి మీద కోర్టు పెట్టుకుంటేనే కాదండి. పాయింట్ అది కాదు. మీరు మామూలుగా నుంచున్నప్పుడు ఏదైనా సందర్భం వస్తే కనుక, ఏదైనా ఒక విషయాన్ని గురించి వచ్చినప్పుడు మీరు చెప్పే తీర్పు ఎలా ఉంటుందన్నది ఇక్కడ ప్రశ్న. మీరు తీర్పు చొప్పుననే మీకు కూడా దేవుడు తీర్పు చెప్తాడు. మాట మీకు అర్థమవుతుందా? ఎదుటివారి ఎడల మీరు తీర్చే తీర్పు, వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మీలో ఉన్న ఆ ద్వేషాన్ని బట్టో, అవతల వ్యక్తి మీద మనకున్న అసూయను బట్టో, కొన్ని సందర్భాల్లో నేరస్తును కూడా మంచోడని తీర్చే తీర్పులు ఉన్నాయి. తప్పు చేయని నిర్దోషులు కూడా నేరస్తులను తీర్చే తీర్పులు మీరు చేస్తున్నారు. మీరే ఆ స్థానంలో ఉంటే, ఒక తల్లిగా మీరున్నారు. అన్నదమ్ములు గొడవాడితే కనుక మీరు ఎవరి పక్షం వహిస్తున్నారు? భర్త స్థానంలో మీరు ఉన్నారనుకుంటే కనుక అమ్మకు అత్తకి పోరాటం వస్తే కనుక మీరు ఎవరి పక్షాన్ని తీర్పు చెప్తున్నారు? లేదు మిమ్మల్ని ఊర్లో కనుక పెద్దగా నియమించుకుంటే కనుక మీరు ఏం చూసి మాట్లాడుతున్నారు? కులాన్ని బట్ట, మతాన్ని బట్ట మీరు సమర్థించే విధానం ఏంటి? డబ్బులు ఉన్నాయని చూసి మాట్లాడుతున్నారా? లంచం దొరుకుతుందని చెప్పి వాళ్ళ వల్ల మనకి ఏదైనా ప్రయోజనం కలుగుతుందని చెప్పి ఎదుటివారి ఎడల మీరు తీర్పు తీరుస్తున్నారన్నది ఇక్కడ ప్రశ్న. పిలాతు చేసిన తప్పండి తెలుసా? ఏ నేరము చేయలేదని అతను ఖచ్చితంగా చెప్తున్నాడు. తప్పు లేదు, యేసుప్రభు వారు నాకు ఏ దోషమో కనపట్లేదని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా అందరూ కూడా పిలాతు మీద పడి, కుదరదు యేసుప్రభుని సిలువ వేయాలంటే అల్లరైపోతుందంటే, బాగా అల్లరైపోతుంది. అమ్మ కోసమో లేకపోతే కనుక భార్య కోసమో ఇంట్లో అల్లరి అవుతూ ఉంటుంది. ఏం చేస్తారు మీరు? అమ్మను సమర్థిస్తారా లేకపోతే కనుక భార్యను సమర్థిస్తారంటే కనుక ఏం చెప్తారు? అత్త కూడా కొట్టుకుంటారు, పని ఉండదు కదా వీళ్ళు కడుపు నుండిగా తినేసి ఇంట్లో కూర్చోడం కూడా ఉండదు, గుట్టు చప్పుడు కాకుండా ఉండటం కూడా కుదరదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా అరుపులు కేకలే. ఈరోజు చాలామంది అయితే కనుక ఇదే, అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, అక్క చెల్లి దగ్గరికి వచ్చిన, తోడుకోళ్ళ దగ్గరికి వచ్చిన అనవసరం విషయాల గురించి అయితే కనుక ఎక్కువ మంది గొడవ పెడుతూ ఉంటారు. ఇలాంటి కలహప్రియులు కనుక ఒకరు మీకు కనపడినప్పుడు మీరు తీర్పు చెప్పే పరిస్థితి వస్తే ఎలా చెప్తారు? దేనిని బట్టి చెప్తారు? గొడవెంతుకులేని సర్దుబాటు చేస్తున్నారా? న్యాయపక్షాన్ని నిలబెడుతున్నారా? ఒకవేళ గొడవెంతుకులేని కనుక ఒకవేళ కనుక మీరు కనుక చెప్పేటట్టయితే, ఆ పూటగా సర్దుబాటు చేయాలని కనుక మీరు అనుకునేటట్టయితే, ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళా గొడవ రాచపుండులేక బయటపడుతుంది తప్ప అది సర్దుబాటు కాదు. చెప్పేటప్పుడు అది నిష్కర్షగా అవునంటే అవును, కాదంటే కాదు. దానివల్ల ఎవరో ఒకరు, ఇప్పుడు తప్పు చేసిన వారికి నొప్పి కలగకుండా ఎందుకు ఉంటుందండి? తీర్పు చెప్పేటప్పుడు ఖచ్చితంగా శిక్ష వేసినప్పుడు నొప్పి కలుగుతుందండి. వారిని నొప్పించడం నాకు ఇష్టం లేదనుకుంటే, నొప్పి తగలకపోతే కనుక ఆ వ్యక్తి మరింతగా రెచ్చిపోతాడట. ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు,
ఇది చేసిన తప్పు కనుక శిక్ష శీఘ్రము కలుగకపోటు చూచి, అంటే చేసిన తప్పుకు శీఘ్రముగా శిక్ష కలగకపోటు చూస్తే దుష్టులు గర్విష్ఠులు అయిపోతారు కదా అంటాడు. చదువుతారు ఒకసారి ఆ మాట. లోకంలో ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా తీర్పు చెప్పేటప్పుడు ఎలాగా ఉండాలి చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఏమవుతుందంట? తాము చేసిన తప్పు కనుక శిక్ష పడకపోతే మనం చూచి చూడనట్టుగా కనుక వదిలేస్తే పోన్లే కదా అనుకుంటే వారు మరింతగా పెట్టరేగిపోయితే కనుక చెయ్యకూడని పనులన్నీ చేస్తారు. యేసుప్రభుని చంపేసినప్పుడు అధికారులు మౌనం ఉండిపోయారు, ఏ తప్పు చేయని యేసుప్రభుని. ఇక అధికారులు మనకి సమర్థన చేస్తున్నారన్న ఉద్దేశంతో తర్వాత యాకోబును చంపేశారు, స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు. అపోస్తలు ఎవరో ఉన్నారనుకుంటే కనుక శిష్యులు ఎవరైతే ఉన్నారో యెరూషలేములో ఉన్న వారందరి ఎడలైతే కనుక ఘోరాతి ఘోరమైన శిక్షణ అయితే కనుక వాళ్ళు ఆ మత పిచ్చి పట్టుకుని యోధా మత పిచ్చితో ఆ రోజైతే కనుక గొప్ప ఘోరకలి చేశారు. ఇక ఎవరైతే కనుక ప్రభువుని నమ్ముకున్నారో వారందరూ కూడా యెరూషలేము విడిచి పారిపోవలసిన పరిస్థితి వచ్చిందట. వాళ్ళు ప్రపంచమంతా కూడా చెదిరిపోవలసిన పరిస్థితి. ఎందుకంటే రోమన్ సామ్రాజ్యం ఆ రోజు ప్రపంచమంతా విస్తరించింది కనుక పాస్పోర్ట్లు వీసాలతో రోజు పడలేదు. వాళ్ళందరూ కూడా అయితే కనుక చెదిరిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా, మన ఇంట్లో జరిగే దాని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు న్యాయబద్ధంగా తీర్పు చెప్తున్నారా? తప్పు చేసిన వాడిని తప్పంటున్నారా? నిర్దోషిని చెప్తున్నారా? దోషము లేని వాడి మీద మీరు నిందలు మోపుతున్నారు, తప్పులు చేసిన వాడు మాత్రం వెనకేసుకొస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ పిలాతు దగ్గరికి వచ్చినప్పటికల్లా పిలాతు ఏం చేశారు? తన వలన ప్రయోజనం ఏమీ కూడా లేదని చెప్పి చేతులు కడుక్కుంటున్నాడు. ఇది ఎక్కడ గొడవ? తీర్పు చెప్పేవాడు ఎప్పుడూ కూడా దగ్గరికి నిష్కర్షగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. న్యాయమూర్తి అనుకున్నప్పుడు న్యాయం చెప్పేటట్టు ఉండాలి. తప్పు లేదని చెప్పి కూడా ఒక వ్యక్తికి శిక్ష వేసి, అయ్యో ఇందులో నాకు సంబంధం లేదని చేతులు కడుక్కుంటే ఎట్లా కుదురుతుంది? మీ ఇళ్లలో జరిగే దౌర్భాగ్యం ఇదేనండి, మీ ఇళ్ళలో జరిగే దుష్టత్వం ఇదేనండి. మీకు తెలుసు ఎవరెవరు న్యాయవంతులుగా ఉంటారో, ఎవరు అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే కనుక ఘోరంగా ప్రవర్తిస్తున్నారో, నీతి ఎవరు తప్పుతున్నారో మీకు తెలుసు. కానీ లోకంలో అయితే కనుక ఈరోజు మనం చేసే తప్పులు, మీరు ఏ చిన్న పొరపాటు మొదట్లోనే కనుక చిన్న పొరపాటు జరిగింది అనుకుంటే తప్పు చేయటం ప్రారంభిస్తే ఆ తప్పును కవర్ చేయటం కోసం 100 తప్పులు చేయాలి. దానివలన అయితే కనుక నిర్దోషులు కళ్ళంటే నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుందండి. తప్పు చేయని వారు ఆడవలసిన పరిస్థితి వస్తుంది. అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, ఆ సమయానికి అయితే కనుక మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడటం, ఇవన్నీ కూడా అయితే కనుక దేవుని చిత్తానికి విరోధంగా ఉంటాయి. ఆ రోజైతే కనుక చెప్తున్నారంట, నాకైతే కనుక ఇతని రక్తాన్ని చిందించడం నాకు ఇష్టం లేదు అన్నాడు పిలాతు గారు. ఈ నిర్దోషి రక్తంతో నాకు సంబంధం లేదు, అతని ప్రాణం తీయమని మీరు అడుగుతున్నారు, నాకు సంబంధం లేదని చెప్తే ఆనాటి యెరూషలేము వాస్తవ్యులు అందరూ కూడా ఏమన్నారో తెలుసా? వారు ఏమన్నారట? నోరుంది కదని వాగేయకూడదండి. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎవరైతే యూదులుగా పిలువబడుతున్నారో, ఈరోజు యెరూషలేము పట్టణస్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏమన్నారంటే 26వ వచనం చదివితే లేదా 25వ వచనం చదివితే, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. యేసు ప్రభు రక్తం ఎవరి మీద ఉండాలని కోరుకున్నారట? అంటే యేసు ప్రభు యొక్క చావు, ఆయన మరణం యొక్క పాపం ఏదైతే ఉందో, చంపిన వారికి కలిగే పాపం ఉంటుంది కదా, ఆ పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండనీగాక అన్నారు. ఇది 2000 సంవత్సరాల క్రితం అయితే కనుక వాళ్ళు పలికిన పలుకండి. దాని పాపపు శిక్ష ఎంత ఘోరంగా ఉందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజలు, ధనవంతులు, వాళ్ళు జ్ఞానము కలిగిన వారు. వారే ఏదైనా కనిపెట్టాలనుకుంటే కనుక ప్రపంచంలో ఏ కొత్త ఇన్వెన్షన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ద్వారానే ఈరోజు మనం వాడుతున్న వస్తువుల్లో దాదాపు 90% వాళ్ళు కనిపెట్టినవి ఉంటాయి. జనాభా తక్కువ, తెలివిగల వారు ఎక్కువ. వాళ్ళు కేవలం 1 కోటి మంది ఉంటారు. ఆ 1 కోటి మంది కూడా ఈ ప్రపంచానికి అయితే కనుక జ్ఞానాన్ని ఉపదేశించేంత గొప్పోళ్ళు. ఈరోజు మనం జీవిస్తున్న అధునాతన జీవితానికి అయితే కనుక వాళ్ళే దానికి ఆజ్యులో ఉంటారు. కానీ చిత్రం ఏంటంటే అంత గొప్పోళ్ళు, ఎదుటివారికి అప్పులు ఇవ్వగలిగే శక్తి కలిగిన వారు, ప్రపంచానికి అప్పులు ఇస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు పరిస్థితి ఏంటంటే తాము నమ్మిన దేవుని యొక్క మందిరపు స్థలానికి, అంటే ఏ స్థలం అయితే కనుక యేసు ప్రభు యొక్క రక్తాన్ని వాళ్ళు ఒలికించారో ఆ స్థలంలోకి వెళ్ళటానికి ఈరోజు వరకు కూడా వాళ్ళకి అనుమతి లేదు. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళే అన్నారు, ఆ నీతిమంతుని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండండి, అతని చావుకి పెనాల్టీ మేము అనుభవిస్తాంలే పర్వాలేదు,
ఆవేశంతో మాట్లాడేటప్పుడైతే కనుక చాలామంది అలాగే అరుగుతారండి. చేసే తప్పును బట్టి ఆ సమయంలో కళ్ళు మూసుకుపోయి ఆ చేసే తప్పుని మీదేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళైతే కనుక యేసు ప్రభు చావుని మీద వేసుకున్నందుకు గాను 2000 సంవత్సరాల నుంచి దేవుడు ఏదైతే కనుక వాళ్ళు విలువైన స్థలం, పరిశుద్ధ స్థలం అని వాళ్ళు అనుకుంటారో ఆ స్థలంలోనికి వెళ్ళటానికి ఇప్పటికక్కడ మందిరం కట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. 2000 సంవత్సరాల నుంచి తాము నమ్ముకున్న దేవునికి మందిరం కట్టుకోలేని దుస్థితిలో ఈ జనాంగం అని ఉందనుకుంటే కనుక అది ఇశ్రాయేలు ప్రజలే. ప్రపంచంలో అత్యంత సంపన్నవంతమైన ప్రజలు వాళ్ళు. కానీ చిత్రం ఏంటంటే వారికి దేవునికి ఇప్పటి వరకు ఒక మందిరం లేదు. వాళ్ళకి ఒక గుడి కట్టుకోలేకపోయారండి వాళ్ళు. మనలాగైతే కనుక వీధికో గుడి, వీధికో మందిరం కట్టుకోవటం వాళ్ళకి తెలియదు. వాళ్ళు నమ్మింది ఒకే దేవుడు, వాళ్ళకు ఉండేది కూడా ఒకే గుడి, అది కూడా యెరూషలేములోనే ఉండాలి. ఇంకెక్కడ గుళ్ళు కట్టరండి వాళ్ళు. దేవుడు ఒక్కడే అనుకున్నప్పుడు ఒక్కడే గుడి ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా అక్కడికి వస్తారు. ఆ దేవుని సన్నిధికి రావటం అనేది వాళ్ళకైతే కనుక దేవుడు ఏర్పరిచిన క్రమం. కానీ ఆ దేవునికి ఇప్పటి వరకు కూడా మందిరం కట్టుకోవటం, ఆ స్థలంలోనికి వెళ్ళటానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా దేవుడు మూసేశారంతే. దేనిని బట్టే తెలుసా? ఒక నిర్దోషి యొక్క రక్తాన్ని తమ మీదను తమ పిల్లల మీదను వారు పోవడం కాకుండా, వారితో సమస్య తీరటం కాకుండా తమ పిల్లలకు కూడా వాళ్ళు ఆపాదించుకున్నందుకు గాను తరతరాలుగా 2000 సంవత్సరాలుగా ఇప్పటికి కూడా వాళ్ళు అదే శిక్షణ అనిపిస్తున్నారు. ఇది ఈరోజు కళ్ళ ముందు జరుగుతున్న నిజమండి. ఏదో కళ్ళబొల్లి మాటలు కాదు. యేసు ప్రభుని అయితే కనుక వాళ్ళు ఘోరంగా చంపినందుకు కాదు, తప్పు చేయని యేసును చంపడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు కాదు, కోర్టులో అయితే కనుక జడ్జి గారు అయితే కనుక ఏ తప్పు ఉందని చంపుతున్నారని అడిగినప్పటికీ వాళ్ళు చంపేసినందుకు గాను ఇప్పటికీ వారైతే కనుక అందరి చేత ఏ క్షణాన్ని ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రక్తపాతము లేని రోజు ఆ దేశంలో ఉండదండి. ఎవరో ఒకరైతే కనుక బాంబు దాడిలోనో తుపాకీ కాల్పుల్లోనో ఇప్పటికీ కూడా చచ్చిపోతూనే ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక తల్లికి శోకం కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దోషం ఉంటే దోషమని చెప్పండి, నిర్దోషి అనుకుంటే నిర్దోషి అని చెప్పండి. మీరు మాట తడబడి అవునంటే అవును, కాదంటే కాదని చెప్పకుండా అటు ఇటు కాకుండా మీరు కనుక నాలిక మడతేసి మాట్లాడితే ఆ శాపం మీకు తగులుతుంది. ఎవరి ఏడైనా కానీ ఇలాంటి మాటలు మీరు పలికితే ముందొక మాట వెనుకొక మాట మాట్లాడే దౌర్భాగ్యులు ఎక్కున్నారు. ఎవరైనా ఒకరికి కనుక ఇలాంటి మాట పలికితే అది మీతో పోదో మీ పిల్లలకు కూడా శాపం తగులుతుంది. తప్పు చేయని వాడు కనుక కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటే, ఏ నేరము చేయని వాడు కనుక ఒకరి కనుక తనకు దుఃఖపడే పరిస్థితి వస్తే ఆ శాపం మీరు ఖచ్చితంగా తగులుతుంది. 2000 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలకి కళ్ళ ముందు కనపడుతుంది. ఇదిగో ఈరోజు కూడా వాళ్ళకి శాప విమోచన లేదు. విమోచన ఏమి అని అడిగితే కనుక దేవుడు వాళ్ళకి ఒకటే చెప్పాడు, ఇప్పటికైనా కానీ మీ పితరులు చేసిన తప్పును మీరు ఇప్పటికైనా ఒప్పుకోండి. మీ పూర్వీకులు చేసిన తప్పు యేసుప్రభుని చంపటం, అది మా వల్లనే జరిగింది కనుక మేము క్షమాపణ కోరుకుంటామని చెప్పిన రోజున మీ శాప విమోచన కలుగుద్ది అనేది దేవుడి మాట. ఈరోజు మీరు కూడా చాలామంది ఎడలైతే కనుక ఇదే తప్పు చేస్తారు. దొంగని మీరైతే కనుక దొరని చేశారు. దొరను మీరు చాలా సందర్భాల్లో దొంగగా మాట్లాడారు. ఆ సమయానికి మీకు కలిగిన మరి కొద్దిపాటి లాభాన్ని బట్టి, ఇచ్చిన లంచాన్ని బట్టి, లేకపోతే మీ మనసులో పుట్టిన ద్వేషాన్ని బట్టి చాలామంది మీద మీరు దోషం మోపారు. తప్పు చేయని వారిని మీరైతే కనుక దొంగలుగా మీరు చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అందుకనే మీ బ్రతుకులు ఇలా ఉన్నాయి. మీరు వెనక్కి చూస్తే కనుక చాలామంది ఉసురు మీరు కట్టుకున్నారు. ఎంతోమంది నీతిమంతుల యొక్క కన్నీళ్ళని అయితే కనుక మీరు తాగినట్లు లెక్క. అందుచేతనే ఈ శిక్ష మీకు పడిందని దేవుడైతే చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా కానీ దయచేసి తప్పును ఒప్పుకోండి, క్షమాపణ కోరుకోండి. మీకు కలిగిన శాపం నుంచి ఇప్పటికైనా విమోచన పొందండి. మీరే కాదు, మీ పిల్లలు కూడా ఇక తరతరములకు అలా ఉండిపోద్దండి. మీరు చేసిన తప్పుకైతే కనుక దేవుడు విధించే శాపం మీ పిల్లల తరం వరకు కూడా ఉండిపోద్ది. కనీసం మీరన్నా ఈరోజు పశ్చాత్తాపడితే ఆ శాపాన్ని కనుక ఎప్పటికైనా మీరు విమోచన కలిగించినట్టు చేస్తే మీ తర్వాత మీ తరం వారైనా కానీ కనీసం సంతోషించి ఆనందించడానికి ఉంటుంది. అలా కాకుండా మీ పాపం చేసి కూర్చుంటే ఏ నేరము చేయని మీ పిల్లలు, ముక్కు పచ్చలారని మీ పసిపిల్లలు కూడా అయితే కనుక శాపానికి గురయ్యి పడరాని పాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి నుంచి ఇప్పటికైనా తప్పించుకోవడానికి, ఆ దేవుని చిత్తాన్ని అయితే కనుక నెరవేర్చడానికి మీరందరూ ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.